తాళి చూపించి సరసు. కానివ్వు సరసు, మళ్ళీ నవ్య వాళ్ళకివ్వాలి. త్వరగా. థ్యాంక్ గాడ్ లాకెట్ ఉంది. అనవసరంగా నేనే అనుమానించాను. వదినా, మేం కూడా పెట్టుకోవాలి కదా. వస్తున్నా. వదినా, నీ పూజ అయిపోయింది కదా. యా నవ్య, అంతే అయిపోయింది. అందరూ వచ్చినందుకు, నాకు కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మీరు వెళ్ళండి. అక్క, ఆ లాకెట్ లేదని నువ్వే చెప్పావు కదా. యా ప్రీతి, ఆ బ్రాహ్మణినే మిస్ అయిందని టెన్షన్ పడుతూ మేడంతో చెప్పింది. అందుకే కదా నేను ఈ ప్లాన్ వేశాను. సడన్ గా ఆ లాకెట్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అలవాటు లేకపోయినా కష్టపడి పూజ చేశాను, అయినా ఫలితం దక్కలేదేంటి ప్రీతి? దక్కకపోవడం కాదు వనజక్క, దూరం చేశారు. మనకన్నా ఒక అడుగు ముందుకేసి ఆలోచించారు. ఎవరు? మీ ఇద్దరు తప్ప అందరూ. ఏంటి నవ్య, దేని గురించి మాట్లాడుతున్నావు? కొత్తగా చేసిన నీ పూజ గురించి, చెత్తగా ఫెయిల్ అయిన మీ ప్లాన్ గురించి. ప్లానా? మా ప్లాన్ ఏంటి? వద్దు ప్రీతి, నటించొద్దు. సరసు వాణిగా ఉన్నంతకాలం ఆ నిజం ఎలా బయట పెట్టాలని చూశావు. ఇప్పుడు బ్రాహ్మణి సరసు కాదని ప్రూవ్ చేయాలని వెయిట్ చేస్తున్నావా? అందుకే తాళిలో లాకెట్ లేదన్న విషయం అన్నయ్య కంటపడాలనే కావాలనే వదినతో పూజ చేయించావు కదా. నేను చేయించడమేంటి? వనజక్క ప్లాన్ గురించి, పూజ గురించి నాకేం తెలీదు. చెప్పు వనజక్క. అవును నవ్య, మా అమ్మ కాల్ చేసి చెప్తేనే ఈ పూజ చేశానే తప్ప వేరే ఇంటెన్షనే లేదు. అయినా ఏ నిజమైతే రాహుల్కి తెలియకూడదని మేడం వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పారో దాన్ని రివీల్ చేయాలని మేమెలా అనుకుంటాం చెప్పు? చూడండి, అన్నయ్య సరస్సు విషయంలో చాలా సెన్సిటివ్గా ఉన్నాడని మీకు తెలుసు. తను నమ్ముతున్నది అబద్ధమే అని మనకు తెలిసినా ఎప్పుడూ సపోర్ట్ చేయాలే తప్ప ఇలా అనుమానం వచ్చేలా బిహేవ్ చేయకూడదు. ఇది వార్నింగ్ మాత్రమే కాదు, రిక్వెస్ట్ కూడా. దయచేసి అర్థం చేసుకోండి.
నచ్చలేదు ప్రీతి, అస్సలు నచ్చలేదు. ప్లాన్ నాది, ప్లానింగ్ నాది, మొత్తం క్రెడిట్ అది నీకిస్తుందేంటి? అంటే నాకేం తెలియని దద్దంలో చూస్తుంది కదా, నేనేం చేయలేని ఫోన్ అనుకుంటుంది. అంటే నవ్యకి మన హిస్టరీ మిస్టరీ తెలుసు కాబట్టి అలా మాట్లాడింది వనజక్క. అయినా ఇప్పుడు మ్యాటర్ అదా? అవును, అదే. పడిన కష్టానికి ప్రతిఫలం రాకపోయినా పర్లేదు, కానీ పొగడ్తలు రాకపోతే మాత్రం నేను ఫీల్ అయిపోతాను. వనజక్క, నీ ఫీలింగ్స్ కో పెద్ద దండం. ముందు ఆ బ్రాహ్మణిని బయటికి ఎలా పంపించాలో అది ఆలోచించు. ఎలా పంపించాలి ప్రీతి? చూసావు కదా, మేడం సపోర్ట్ బ్రేక్ చేసేంత వరకు దాన్ని మనం ఏం చేయలేం. అయినా ఇంత తక్కువ టైంలో ఆ లాకెట్ ఎలా వచ్చిందంటావు? ఎందుకు రాదు? అక్కడున్నది ది గ్రేట్ వాగ్దేవి గారు. లాకెటే కాదు, కొడుకు కోరుకుంటే క్షణాల్లో రాకెట్ కూడా తీసుకురాగలరు. రాకెట్టా? తీసుకురామని చెప్పు ప్రీతి. ఆ బ్రాహ్మణి నెక్కించి మార్స్ కి పంపించేద్దాం. అప్పుడు ఇది వాళ్ళకి రీసెర్చ్ గా పనికొస్తుంది, మనకి రిలీఫ్ గా ఉంటుంది. విత్ ఇన్ షార్ట్ టైంలో సేమ్ లాకెట్ ఎలా తీసుకొచ్చారండి? రాహుల్ ఈ లాకెట్ ఎక్కడ కొన్నాడో నాకు తెలుసమ్మా. అందుకే మన పని ఇంత ఈజీ అయింది. ఈ విషయం తెలియక నేను చాలా కంగారు పడ్డాను వాగ్దేవి. నాకైతే లాకెట్ కనిపించకపోయిన క్షణం నుండి తిరిగి నా మెడలోకి వచ్చే వరకు ఎప్పుడు ఏమవుతుందా అని భయంగానే గడిపాను. థ్యాంక్ గాడ్ ఎలాగోలా బయటపడ్డాను. రాహుల్కి ఏ అనుమానం రాలేదు కదమ్మా? లేదండి, నేను చాలా జాగ్రత్త పడ్డాను. ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దమ్మా. పొరపాటు జరిగాక జాగ్రత్త పడ్డం కాదు, రాహుల్ సరస్సు విషయంలో ముందు జాగ్రత్తతో ఉండాలి. అవునమ్మా, నీకు తెలియదు కానీ సరస్సు అయితే ప్రతి చిన్న వస్తువుని కూడా చాలా ఒబ్బిడిగా దాచుకునేది. రాహుల్ మనసులో సరస్సు గురించి అలాంటి అభిప్రాయమే ఉంది. అందుకే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల నిజం బయటపడకుండా చూసుకోవాలి. అయ్యో, అలా ఏం లేదండి. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను. ఐ ప్రామిస్. చూడమ్మా, నీ వల్ల ప్రాబ్లం వచ్చినా సేవ్ చేయడానికి, సపోర్ట్గా నిలబడటానికి మేమందరం ఉంటాం. కానీ జగన్నాథన్ రూపంలో వచ్చిన సమస్యని ఎలా ఎదుర్కోవాలో, ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. జగన్నాథం ఏంటి వాగ్దేవి? బ్రాహ్మణి ఇంట్లో వాళ్లతో తెలియదని చెప్పించేశాం కదా. కానీ జగన్నాథన్ నమ్మలేదండి. ఆ విషయం మీకెలా తెలుసు? లాకెట్ కోసం నేను వెళ్తున్నప్పుడు జగన్నాథం నా కారుకి అడ్డంగా వచ్చి నిజాన్ని రాహుల్కి తెలిసేలా చేస్తాను, నీ బిడ్డని నీకు దూరం చేస్తాను అని నాకు వార్నింగ్ ఇచ్చాడు. జగన్నాథం అలా మాట్లాడా? అవునండి, నా మీద పగతో ఉన్నాడు. అందుకే మన పతనం కోరుకుంటున్నాడు. రాహుల్ సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే నేను వాడే దూరమైతే బ్రతకలేను. లేదు వాగ్దేవి, అలా ఏం జరగకుండా నేను చూసుకుంటాను. జగన్నాథాన్ని కలిసి నేను మాట్లాడతాను. వాడి ఆవేశం అనర్థాలకి దారి తీస్తుందని అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. వద్దండి, వద్దు. అతనితో ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఫ్యూచర్లో జగన్నాథం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా రాహుల్కి ఏం కాకుండా, నిజం తెలియకుండా
ఈ కన్నతల్లికి దూరం కాకుండా కాపాడుకోవడమే ఈ సమస్యకున్న ఏకైక పరిష్కారం. నాకింత సపోర్ట్ చేసిన మీకు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వడంలో నేను కూడా హెల్ప్ చేస్తానండి. మీరు ధైర్యంగా ఉండండి. చాలా థ్యాంక్స్ అమ్మా. తల్లిగా నా బాధని అర్థం చేసుకున్నందుకు, మా సమస్యల్ని నీ సమస్యలుగా భావించి మా కుటుంబానికి అండగా నిలుస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆకాశంలో చంద్రుడు ఎవరు ఎక్కడికి వెళ్ళినా వెనకే వస్తున్నట్టు కనిపిస్తాడు. మన చూపు ఆలోచనల్లో తేడా ఉంటుంది, కానీ ఆకాశంలో చంద్రుడు మాత్రం మారడు. సరసు విషయంలో నేను కూడా అలాగే భ్రమపడుతున్నానా? ఎక్కువగా ఊహించుకొని నిజానికి అబద్ధానికి మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నానా? మబ్బులు ముసిరితే పున్నమి వెన్నెలు కూడా చిమ్మ చీకటైనట్టు నా మనసులో మొదలైన అనుమానం నిజాన్ని కప్పేస్తుంది. ఈ గ్రహణం నుండి బయటకు రావాలి. కంటికి కనిపించే ప్రతిదీ నిజం కాదని నమ్మాలి. చంద్రుడితో వెన్నెల ఉండడం ఎంత నిజమో, నా కోసం వచ్చింది నా సరసు మాత్రమే అన్నది కూడా అంతే నిజం. ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటే అనుమానం కూడా అదుపులోకి వస్తుందిరా రాహుల్. ఫాలో దట్. జీవితంలో ఒక్కసారి దూరం అవడం వల్లే నాకిలా పిచ్చి ఆలోచనలు, వెర్రి అనుమానాలు వస్తున్నాయి సరసు. ఇంకెప్పుడు నన్ను వదిలి దూరంగా వెళ్ళనివ్వను. ఇప్పుడే నీ చీర నా చేతికి కట్టేసుకుంటాను. ఇదేంటి ఎక్కడికక్కడ బట్టలారేసినట్టు ఇలా పిన్స్ పెట్టుకుంది? నా సరసునే కదా, మరెందుకు ఇలా చీరని చుట్టుకుంది? ఓ, తన హెల్త్ బాగోలేదు కదా. మేబీ ఇద్దరం దగ్గరైతే ఏ ప్రాబ్లం అవ్వకూడదనేమో. అదే అయి ఉంటుందిలే.
లే అన్నా. అన్నా రోజు డ్రాప్ చేసేవాడు కదా, ఈరోజు ఏమైంది తనకి? అన్నా అన్నా లే అన్నా. అన్నా ఇతను లేచేలా లేడు. ఇప్పటికీ ఆలస్యం అవుతుంది. ఏ ఆటోలో అయినా క్యాబ్లో అయినా వెళ్ళిపోతే బెటర్. సరసు ఈ టైంలో నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? ఇంత సీక్రెట్గా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఏంటి? నా సరసు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఇటే కదా వచ్చింది, ఇంతలోనే ఇటు వెళ్ళిపోయింది. ఇంతలో ఎక్కడికి వెళ్ళావు సరసు?